కొండవాలుగా కొబ్బరి తోట, కొబ్బరి తోట మధ్యలో పందెం కోళ్ళు, కోకో చెట్లు. దశాబ్దాల వయసున్న పామాయిల్ తోటలో పందెం కోళ్ల పెంపకంలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సత్యబాబు గారి పందెం కోళ్ల దొడ్డి. కాలు దూతున్న పందెం కోళ్ళు ఓవైపు, కాపు కాస్తున్న వేట కుక్కలు మరోవైపు. పదుల సంఖ్యలో జనాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన భోజనాలు, మధ్య మధ్యలో చల్లటి కొబ్బరి నీళ్లు. పందానికి కాలు దూతున్న పందెం కోళ్ళు ఒకవైపు అయితే, తల్లి రెక్కల మాటున గారాబాలు పోతున్న కోడిపిల్లలు మరోవైపు. కామవరపుకోట మండలం కంటమనేని వారి గూడెంలో పందెం కోళ్ల పెంపకంలో ఎంతో అనుభవం ఉన్న సత్యబాబు గారి అనుభవాలను మీకు అందించే మా ప్రయత్నం ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా సాగింది. పందెం కోళ్ల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి పెంపకంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు, గురక నుండి పందెం కోడి వేసే గుటక దాకా ఆయన నిశితమైన పరిశీలన, పందెం కోడికి తడబడిన నడక నుండి దానికి చేసిన నలత వరకు ఏమి చేస్తే తగ్గుతుందో తెలిసిన అనుభవం, వెరసి సంక్రాంతి సంబరాలకు సిద్ధం చేస్తున్న పందెం కోళ్ల పెంపకానికి సంబంధించిన వివరాలను, అవి కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా వస్తున్న అనుభవం లేని వారికి డబ్బు వృధా అవ్వకుండా చెబుతున్న జాగ్రత్తలు, పందెం కోళ్ల ఎంపికలో అనుభవం ఉన్నవారు ఎలాంటి కోళ్లను ఎంచుకుంటారన్న వివరాలను మీకు సవివరంగా అందించే ప్రయత్నం చేస్తాం. కొత్త వాళ్ళకి అనేది మనం జాగ్రత్త చెప్పలేము. మనం జాగ్రత్త కోసం చెప్తే మనం ఏదో దాచుకుంటున్నాం ఏమోనన్న ఆలోచనలో వాళ్ళు ఉండిపోతాం. కానీ మీ దగ్గరికి వస్తే ఏది పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఏ కోడి పడితే ఆ కోడి ఎవరంట కదా. అంటే ఎవరంటే ఇప్పుడు మంచిగా వాళ్ళు వచ్చి మంచిగా డబ్బులు ఇచ్చేటప్పుడు మంచి కోడి పుంజుని ఇస్తానికి ట్రై చేస్తాం. లేదు మా దగ్గర ఆ రోజుకి తన్నే కోడి పుంజు వాళ్ళు వచ్చినప్పుడు ఇది బాగా తన్నింది మాకు ఇదే కావాలంటే, అది మంచిదైనా చెడ్డదైనా, మంచి చెడ్డ అనేది మాకు అర్థమైపోద్ది. మ్యాక్సిమం వద్దని చెప్తాం. మనం ఉంచుకుంటున్నామేమో అపోహతో వాళ్ళు అదే కావాలంటారు. దాన్ని అంటే ఈ సంక్రాంతి సీజన్లో కదా మీరు ఏదంటే సేల్ చేసుకోగలిగేది, అలాంటప్పుడు ఎవరికి వచ్చిన వాళ్ళకి అది అమ్మేసుకోవచ్చు కదా. మీరు ఏంటంత జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే అండి, ఈ సంవత్సరం వచ్చిన మనం ఏది పడితే దాన్ని అమ్మేసేస్తే ఈ సంవత్సరం వచ్చిన పార్టీ మళ్ళీ సంవత్సరం మనకి రాదు. మనకు నమ్మకమైన కోడిపుంజుని ఇచ్చినప్పుడు మనకి నమ్మకంగా మళ్ళీ సంవత్సరం అన్నా మాకు 4 కోడిపుంజులు కావాలి, నువ్వు తప్పకుండా మాకు ఇవ్వాలని పొజిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉన్నప్పుడు పెద్ద పందెం వేసి చిన్న పందెం 50,000కో 25,000కో 10,000కో వేసుకునేవాడికైతే ఏది ఇచ్చినా పర్లేదు. పెద్ద పందెం కట్టుకుని ప్రతి పండుగలో సరదాగా కొద్ది ఫైనాన్షియల్గా మంచోళ్ళు, ఏ సాఫ్ట్వేర్లో ఇంకా రాజకీయ నాయకులు ఎవళ్ళొకళ్ళు మంచిది ఇచ్చామనుకోండి, వాళ్ళు మంచి సభలో కడతారు కాబట్టి మనకు మంచి కోడుకుని ఇచ్చారా, మంచిగా మనం వెళ్ళిన మంచి దాన్ని ఇస్తాడు అనే నమ్మకం వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎంచుకునే కోడిని ఏమేమి చూడాలి, ఏమేమి ప్రాపర్టీ చూడాలి, ఈ కోడిలో ఈ రకం తీసుకోవాలంటే ఇవి ఉండాలి అన్నట్లుగా ఏం చూసుకోవాలి? కోడిపుంజు అంటే మన టైప్లోనే ఒక పొందుగ్గా ఉన్నది కోడిపుంజు. పొందుకులు అన్నీ రెక్క, ఏకలు కానీ కాలు కానీ అన్నీ పొందుగ్గా నిలబడిన కోడిపుంజు పొందుగ్గాను దెబ్బలాడుతుంది. కోడిపుంజు దెబ్బలాట ఉండి పొందుకు లేని కోడిపుంజులు ఉంటాయి. ఆ పొందుకు లేని కోడిపుంజు ఏంటంటే కాలు మామూలుగా ఇసిరేస్తూ ఉంటుంది, కానీ దాని దెబ్బ ఎదురున్న కొడుకు తక్కువ తగులుద్దు కాబట్టి మేము పొందుకున్నది బాగా వేసేదాన్ని మంచి పందెం వేయండి అంటాం. పొందుకు తక్కువ దాన్ని మనం ఎంత వచ్చినా తక్కువ రేట్లో అమ్మేయాలి. మేము అట్లా ఆ తక్కువ రేట్లోకి పుచ్చుకెళ్ళిపోయి కట్టేసుకోమంటాం చిన్నవాళ్ళు. అంటే మీరు ఈక చూడాలి, ఆ తర్వాత కన్ను కానీ ఆ కాలు కానీ చూడాలంటారు కదా. అది ఇప్పుడు నాలాంటి నేను వచ్చాను అనుకోండి, నాకు తెలియదు కదా. అంటే కొత్తగా నేను వచ్చాను అనుకోండి, నేను ఎలా గమనించాలి వాటిని? అంటే మీ దగ్గర కొన్నా ఎవరి దగ్గర కొన్నా దాన్ని ఒక కోడిని చూపించగలరా ఏమేమి గమనించాలో? ఇప్పుడు కన్ను కాలు అంటుండే ఇప్పుడు ఈ కోడిపుంజు ఉందండి. ఏం కోడిపుంజు అండి ఇది? ఇది నెమలే. కన్ను కాలు గమనించడం అంటే కన్ను బాగానుందా లేదన్నది. ఇది ఒక పెద్ద కన్ను ఉంది కోడిపుంజు, షేప్ అంతా బాగుంది. ఇది కాలు ఉంటుందండి, ఏళ్ళు కొన్ని బెండ్లు ఉంటాయి. కొన్నిటికి ఈ అద్దల్లో ఆనలు వస్తాయి. ఈ అద్దలో ఆనలు కానీ కొన్ని కోడిపుంజుకి ఇలాగ ఉంటుంది, ఏలు అతుక్కొని అది ఇలా పైకి అంటేలు లేకుండా నీట్గా ఉండాలి. అప్పుడు కత్తికి అనుకూలంగా బాగుంటుంది. అనుకూలంగా అటు చూసుకోక ఒక్కొక్కరు రేరుగా ఏం చేద్దామంటే మా నమ్మకం మీద ఒక్కొక్కరు చూసుకోకుండా తీసుకెళ్ళిపోతాం.
తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా కోడిపుంజులు ఒకవేళ మేము కూడా కనిపెట్టిన కోడిపుంజులు కూడా ఉంటాయి. ఇన్నిట్లో కొన్ని తప్పులు మేము కూడా గమనించలేము. కోడిపుంజుని సెలక్షన్ చేసే సీనియర్ ఉన్నాడు అనుకోండి, దీనికి ఆ కాలు నొప్పి ఉంది, ఏళ్ళు నొప్పి ఉంది అనే దాంట్లో అతను చెప్తాడు. ఆ నడక కానీ ఆ విధానం కోడిపుంజు ఇసిరేటప్పుడు ఒక్కోదానికి సట్లో నొప్పి పడుతుంటుంది. కోడిపుంజు మామూలుగా నడుస్తుంది. ఇసిరేటప్పుడు ఆ సట్ నొప్పి ఉన్న కాలు కింద ఉంటుంది, ఉన్న కాలు పైకి వెళ్తుంది. ఓకే, ఆ నొప్పులు కొంతమంది గమనిస్తారు. అలాగా అన్నీ కన్ను, కాలు, రెక్క అన్నీ ఒక ముక్కు గొల్లతో సహా అన్నీ చూసుకునే తీసుకెళ్ళాలి. కోడిపుంజు తీసుకెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలు, కన్ను, రెక్క, ఏక అంతా బాగుందా లేదా అని చూసుకుని తీసుకెళ్ళినప్పుడు కోడిపుంజు ఆటోమేటిక్గా మంచిది, ఇది మంచి బ్రీడర్కి మంచి పెట్టలకి పుట్టినాయి అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా పండుగ దగ్గరలోకి వచ్చేటప్పటికి ఆ సాకిరిని బట్టి లైన్లోకి వస్తుంది. ఇలా పెంచే విధానాన్ని బట్టి. సో కాలు చెప్పారు, మరి రెక్క కూడా ప్రాముఖ్యత ఉంటుందా? పందెం రెక్క ఉంటుందండి. రెక్క అంటే సీలు వస్తుంది. ఇది సగం ఏక కొట్టింది, ఇంకా సగం కొట్టాలి. ఏకలు కొట్టుంటే రావాలా? ఇది ఈ ఏకంతా రావాలండి. ఇదంతా ఏక వస్తుంది, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇదిగోండి ఈ ఏక ఇప్పుడు కొత్తగా సాగాలి. ఇది మొత్తం సాగి ఈ తోక, ఈ రెక్కలు అన్నీ మీకు సీల్ రెక్క అనేది, ఇది సీల్ రెక్క కాదు, ఇది మంచి రెక్క. సీల్ రెక్క అన్నది ఏమైందంటే ఇది ఇలా పైకి వచ్చేస్తుంది. రెక్క ఇలాగా ఈ టైప్లో పైకి కొడుతుంది. ఏక మీద ఏక వస్తుందా? ఏక పక్కకు వచ్చేసి ఈ ఫస్ట్ నడుము మీదకి ఎక్కిస్తుంది ఇది. ఓకే. సీల్ రెక్క వచ్చింది కొంచెం పెద్ద పందెం కడటానికి తక్కువ శాతం ఉపయోగపడుతుంది కోడిపుంజు. మంచి రెక్కది బాగున్న కోడిపుంజు ఇది సమానంగా ఉన్న టైప్ రెక్క, ఇది సమానంగా ఉన్నట్టు. ఓకే, ఇది అన్నిటికి పనికి వస్తుంది, మంచి రెక్క. ఓకే, అంటే ఇప్పుడు ఈ పైన ఈకలు కానీ, ఆ తోక ఈకలు కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా పందెంలో మంచి పాత్ర పోషిస్తాయా? మీకు ఏక చూసి పందెం వేసేవాళ్ళు కూడా ఎక్కువ శాతం 70% ఏక చూసి పందెం వేసేవాళ్ళు ఉంటారు. ఆ ఏకను బట్టి లోపల ఉన్న దాని కలర్ని బట్టి కోడిపుంజుని పందెం వేస్తాం. ఇంకేమేమి చూస్తారండి పందెం వేసేవాళ్ళు? పందెం వేసేవాళ్ళు అది రోజుకి 4-5 వంతుల మీద నడుస్తుందండి. 5 వంతుల్లో మనిషికి ఒక రంగు ఉంటుంది. మనిషికి ఒక రంగు అంటే 10 మంది ఉన్నారంటే అందులో 5గురు ఒక రంగులో వెళ్తారు, 5గురు ఒక రంగులో వెళ్తారు. అసలు మీరు కనుక పందెం వేస్తే ఎలాంటి కోడిని తీసుకుంటారు? ఏ కోడిని తీసుకుంటారు? ఏమేమి చూస్తారు? సో మీరే ఒక పెద్ద పందెంలోకి వెళ్తున్నారు అనుకోండి. మేము పెద్ద పందెంలోకి వెళ్తే ఇలాగ కురసపారులో నీట్గా ఉన్న కోడిపుంజుని, ఇప్పుడు ఈ కోడిపుంజు ఉందండి, మేము పెద్ద పందెం కట్టే కోడిపుంజు, ఇప్పుడు అది ఉందనుకోండి రేపు బర్రెల్లో మేము పెద్ద పందెం అది దెబ్బలాట ఉన్నా ఈ కోడిపుంజు దగ్గర దెబ్బలాట ఉన్నా అంత స్పీడ్గా దీని మీదకి వెళ్ళమండి మేము పందెం కట్టేటప్పుడు. దీని ఏంటంటే మీరు దీని పొందుకులు తక్కువ ఉంటే దాని పొందుకులు కరెక్ట్గా ఉంటాయండి కోడిపుంజు. ఈ బాడీ షేప్లో కానీ ఎదర కత్తివాలు తగిలేటట్టు నిలబడద్దు కోడిపుంజు. ఇది ఆ కోడిపుంజు ఉందండి, బాడీని కప్పుకుని నిలబడద్దు. ఈ కోడిపుంజు ఉందంటే అవతల కోడికి అవకాశం ఇస్తుంది. ఇది అవకాశం దొరుకుతుంది, నిలబడుతుంది. అట్లా దాని ఇలా రొమ్మెరుసుకుని నిలబడ్డ కోడిపుంజు అవతల దానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇదంతా అనుకూలంగా పెడుతుంది. ఇదైతే అది అనుకూలమైన కోడిపుంజు అండి, బాడీని కప్పుకుని ఉంటుంది. అది కవర్ చేయదు అంటే అది బాడీని దాచుకుంటుంది. ఇది బాడీని అప్పచెప్పుద్దండి ఎదురున్న దానికి. ఓకే ఓకే, అంటే దీని షేప్ అలా ఉంటుంది. అంటే దీని దెబ్బలాట మంచిదే, కాకపోతే అది దెబ్బను కాపాడుకుంటుంది. ఇది దెబ్బ నెరీదుగా వచ్చినప్పుడు తగిలేస్తుంది. ఓకే, అది దెబ్బలాడుతూ దాన్ని కాపాడుకుంటుంది. ఇదైతే అవతల కూడా అవకాశం ఇచ్చేటట్టుగా అవకాశం ఇచ్చేటట్టుగా నిలబడుతుంది. ఓకే ఓకే, అది ఎలా చూసుకోవాలి? షేప్ పెట్టి చూసుకోవాలా? షేప్ ఏ తీరు బట్టి ఉంటుంది బాడీ, అది దాని బాడీ కాపాడుకునే విధానం కానీ దాని దెబ్బలాట్లో దాని ఫైట్లో అది ఎలా తప్పుకుంటుంది, ఎలా చూసుకుంటుంది అనుకున్నప్పుడు దాని అవగాహన వచ్చేస్తుందండి. ఒక మేము పందెం వేసే ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అది తప్పుకుని దెబ్బలాడుతుందా, అది బాడీని దాచుకుంటుందా, లేకపోతే నెరేదికెళ్ళి మీద పెట్టి అప్పచెప్పేస్తుందా అనేది చూసుకుని దాన్ని గమనించుకుంటాం. అంటే ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి కదా, నెమలి, డేగ, ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ప్రతి దానికి కూడా అట్లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అన్నీ 99% సెలక్షన్లో ప్రతి కోడిపుంజుని ప్రతి క్షుణ్ణంగా చూసుకోవాలంటే సంక్రాంతి 3 రోజులు మంచి పందెం వేసే ప్రతి ఒక్కడు
కోడిపుంజును క్షుణ్ణంగా చూసుకొని పరిశీలించుకుని పందెం తీస్తాం. ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ గమనించుకోవాలి. ఎగిరి చూసుకోవాలా, ఎగిరి చూసుకోవాలా, 100% ఎగిరించుకోవాలండి. ఎగిరి చూసుకొని అది ఎలా ఉంటుంది. ప్రతి కోడిపుంజుని ఒరుగు సంవత్సరం వయసు వచ్చాక ఎగిరిస్తూ ఉండదు. సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఒకసారి ఏరుతాం కోడిపుంజుని. అప్పుడు ఏరుకున్న కోడిపుంజుల్లో మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ మేము సెలక్షన్కి మా దగ్గర 100 ఉంటే ఒక 30 సాల్తీలు సెలక్షన్ తీసుకుంటే ఆ 30 నుండి నిదానంగా మళ్ళీ ఒక 10 సాల్తీలు, అప్పుడు తప్రీలు 2 అలాగా బిట్ల కింద 4-3 తప్రీలు పెట్టినప్పుడు తడవకు 4-3 ఫెయిల్యూర్లు వస్తుంటే పక్క పెడుతుండ్రు. ఫెయిల్యూర్ అంటే పక్క అప్పుడు దెబ్బలాటలు తగ్గించేస్తాయి. ఆ తగ్గించినట్టు మనం పక్కగా తప్పించుకుంటూ వస్తాం. పండుగలో మేము ఇన్ని సాల్తీలు సెలక్షన్ పెడితే అన్ని సాల్తీల్లో ఒక 30 సాల్తీలు పెడితే అందులో 10 నుండి 15 సాల్తీలే కట్టగలుగుతాం మొత్తం మీద. సో అట్లా మీ దొడ్లో ఎన్ని సాల్తీలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? సంక్రాంతి సంబరాలకి ఎన్ని రెడీ చేశారు? మేము ప్రస్తుతం అయితే మా దగ్గర 60 సాల్తీలు ఉన్నాయండి. మేము అంటే 30 సాల్తీలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే 30 సాలిడ్ పెద్ద పందాలు కూడా అనుకూలంగా ఉండేట్టుగా. అంటే పెద్ద పందాలు అంటే మేము కట్టే స్టేజ్ కాడ నుంచి మేము 9 లక్షల నుండి 6 లక్షల వరకే కడుతున్నాం ఈ సంవత్సరం అండి. వాటి వరకు ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు మాత్రం. ఓకే, ఇప్పుడు రోజు ఎన్ని గంటలకు మీ స్టార్ట్ అవుతుంది ఈ పందెం కోళ్ళని తయారు చేయడంలో, వాటిని పోషణ చేయటంలో కానీ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, మీ దినచర్య ఎలా ఉంటుంది? మేము ఇంచుమించు దసరా నుండి తెల్లారగట్ట 4 కాడ నుంచి చికెన్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకుని 7:30, 8కి 7:30కి చికెన్ మటన్ పెట్టేస్తామండి కోడిపుంజు. దసరా తర్వాత నుంచి దసరా కాడ నుంచి సంక్రాంతి వరకు అది 4కి మొదలైతే 6కి పనులు అయితే 6 కాడ నుంచి మన కోళ్ళకి ఇచ్చేసి. అంటే ప్రతిరోజు ఆ తెవడ గుట్టం ఏదో అన్నారు కదా ఇందాక మాట్లాడుతున్నప్పుడు, అది వారంలో 3 రోజులు తీస్తామండి. ఎందుకంటే అట్లాగా ఎందుకు చేయాలి దాన్ని? అంటే మనం పొద్దున్నే బ్రష్ చేసుకున్నప్పుడు మనకు నోరంతా ఎంత వికారంగా ఉంటుందండి. అరుగుదలలో కూడా ఆ తెమడంతా ఉండి అరుగుదల కొంచెం తగ్గుతుంటుంది. కోడిపుంజు కూడా శ్రేష్టంగా నీట్గా తిరగలేదు. ఆ వికారం అనేది దానికి కూడా ఉండిపోతుంటుంది. అందుకే ఏం చేస్తామంటే వారంలో 2 రోజులు కళ్ళు కడతామండి. 2 రోజులేమో నోట్లో నీళ్ళు ఊపిచ్చేస్తాం. రోజు కళ్ళు కొట్టినప్పుడు ఈ గల్ల అంతా నొప్పి వచ్చేస్తుందండి కోడిపుంజు. ఓకే, పండుగ దగ్గరలోకి వచ్చాక వారంలో 4 రోజులు తీస్తాం. ఇప్పుడు వారానికి 4 రోజులు తీసినప్పుడు 4 రోజులు తీస్తుంటాం, 3 రోజులు తీసినప్పుడు 3 రోజులు తీస్తాం. తర్వాత ఎలా ఉంటుందండి? కళ్ళు కొట్టిన తర్వాత ఫ్రీ అయిపోతుంది. మనం బ్రెడ్ చేస్తే ఎంత ఫ్రీగా ఉంటామో దానికి కూడా అంత ఫ్రీ అవుతుంది. సో కళ్ళు కొట్టినాక టిఫిన్ పెట్టేస్తారు ఇక? పెట్టేస్తామండి. ఏముండదు మటన్ కానీ ఏముంటాయండి రోజు దానికి? ఏ టైం ఇస్తారు దానికి? నీట్ టైం అంటే స్టార్టింగ్ దసరా టైంలో 15 రోజులు ఇంచుమించు కోడిగుడ్డు తినిపిస్తామండి. ఫుల్ గుడ్ అంటే తెల్లసొన మట్టుకి తినిపిస్తాం. కోడిగుడ్డు తినిపిస్తాం. ఒక్కొక్క కోడికి ఒక్కొక్క గుడ్డు తినిపిస్తాం. 15 నుండి 20 రోజులు కోడిగుడ్డు తినిపిస్తాం. 20 రోజులు తిన్న తర్వాత 1 వారం గ్యాప్ ఉండొచ్చి దానికి పాముల మందు లేకపోతే వాత మందులో ఇచ్చి మళ్ళీ ఈతబెట్టి 4 రోజులు ఖాళీగా ఉంచి అక్కడ నుంచి మటన్ స్టార్ట్ చేస్తామండి. తయారు కోడిపుంజుకి మటన్ స్టార్ట్ చేసి మటన్లోకి వెళ్ళిపోతామండి. మటన్ ఇక కంటిన్యూషన్ అండి పండగ దాకా. అది మటన్ స్టార్ట్ చేసిన నెల 15 రోజులకి మటన్ సరిపోతుంది, వెయిట్ లెస్ రావాలనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్లోకి వెళ్తామండి. మళ్ళీ కోడిపుంజు బలాన్ని పెంచి ఫ్యాట్ని పెంచుకుంటూ వెళ్తాం. ఈ ఫ్యాట్ పెరుగుతూ ఉన్నప్పుడు బరువులు పెంచుతుంది కోడిపుంజు అన్నప్పుడు మటన్ శాతం ఓ 30 గ్రాములు 20 గ్రాముల నుండి 30 గ్రాములు ఇస్తామండి. స్టార్టింగ్ మటన్ ఉడకబెడతారా? మనం కర్రీ చేసుకున్నట్టే ఉడకబెట్టి ఆ మటన్ని మళ్ళీ మటన్ తీసుకొచ్చి 15 గ్రాములకి ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఒక 15 నుండి 20 గ్రాములు డైలీ డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. మటన్ ఆపేసి ఇచ్చినప్పుడు కోడిపుంజు కండిషన్ బట్టి దాని విధానాన్ని బట్టి మాంసం కొంచెం ఎక్కువ వేయాలనుకున్న దానికి ఎక్కువ వేస్తుంటాం. కొంచెం మాంసం ఎక్కువై బలం ఎక్కువైతుంది అనుకున్న దానికి కూత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇచ్చి మనేది లేకుండా కొంచెం మాంసం తగ్గించుకోవాలి. అది మీకు ఎలా తెలుస్తుంది బలం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? కోడిపుంజు డైలీ మాకు లోపలికి బయటికి తిరుగుతుంటుంది కానీ సాత్విక బాడీ కండిషన్ బట్టి నడకను బట్టి దాని విధానాన్ని బట్టి నడక ఉంటుంది, దాని ఉంటుందండి. రేపు మేము ప్రతి 15 రోజులకి తబరికి ఎంత తేడా వస్తుంది, కోడిపుంజు తను ముందుకు వస్తుందా వెనక్కి వెళ్తుందా అనేది కూడా 100% చూస్తాం. రోజులో ఎన్నిసార్లు ఇస్తారండి ఫీడ్?
పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ మాసం ఇస్తామండి. ఇప్పుడు సాయంత్రం 4:30-5కి మేత పెడతాం అంతే. అంతే, పొద్దున సాయంత్రం ఈ మధ్యాహ్నం అట్లా ఏముండదండి. పొద్దుత్మానం వాటర్ దక్కుంటూ ఉండవలసి. ఇట్లా ఓపెన్ కట్టేశారు కదా, దానికి వాటర్ సపరేట్గా పెట్టేస్తారా? వాటర్ సపరేట్ అంటే షెడ్యూల్లో ఉంచారా దీన్ని? ఇలా ఓపెన్గా ఉంచుతారా? అంటే తయారుకు వచ్చేటప్పటికి ఓపెన్గా ఉంచుతాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ తిరిగి సాయంత్రం 5:30-5కి లోపలికి 4కి మేతలకు వెళ్ళిపోతాయి. లోపలికి 4కి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఈవినింగ్ దాని ఫుడ్ ఇచ్చేటప్పటికి లోపల కట్టేసి ఫుడ్ ఇస్తాం. పొద్దున్న టిఫిన్ పెట్టి బయట కట్టేస్తాం. అంతేనా? అంతే. సో అట్లాగా దసరా నుంచి మొదలు పెట్టుకుంటే సంక్రాంతి వరకు ఈ ఫుడ్కి సంబంధించిన వాటిలో ఏదైతే మీరు సెలెక్ట్ చేసి పక్కన పెట్టారో వాటి పోషణ సంగతి చాలా కేర్గా తీసుకుంటాం. ఎటువంటి డిసీజులు అంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి ఈ కోడి పుంజులకి? వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మటన్ తినటం మొదలు పెట్టాక ఇంచుమించు రేపు ఈ చల్లగాలికి గురకలు వస్తాయండి ఎక్కువ. గురకలు వచ్చినప్పుడు గురక స్టార్టింగ్ తగులుతుంది అన్నప్పుడు బయట కట్టేసుకునేటప్పుడు మా మనుషులు చూసుకుని కనిపెడతారు కాబట్టి దానికి ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఇంజక్షన్ లాంటి అరుకులు వేసి దాన్ని చూసుకుంటారు. ఒక్కొక్క దానికి అన్నీ వేసినా తగ్గదండి. తగ్గకపోయిందని మళ్ళీ అది పందానికి రాదని దాన్ని పక్కన పెట్టి నిదానమైన వైద్యం చేసుకుంటే పక్కన పెట్టి గురకను కూడా కనిపెట్టారంటే మీరు ప్రతి కోడి దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంటారు. మరి ప్రతి కోడిని పొద్దున్నే బుట్టలో నుండి తీసుకుని కట్టుడికి తీసుకొస్తాం కదా, అప్పుడు గమనిస్తారు అది ఎలా ఉందనేది. సాయంత్రం మేతలు తినేసాక కోడిపుంజులు మొత్తం ఏది మేత తింది ఏది తినలేదు ఎందుకు తక్కువ తీసుకుంది అనేది కూడా గమనిస్తూనే ఉంటామండి. ఇంచుమించు మనకు సంక్రాంతి సీజన్ 2 నెలల నుండి 3 నెలల వయసు 3 నెలలు వ్యవధి ఉన్న కాడ నుంచి మన ప్రతి కోడిపుంజుని అబ్జర్వేషన్లోనే ఇస్తారు. దీన్ని అబ్జర్వేషన్లో ఉంది, ఇవాళ ఉన్నారు ఇవాళ లేరు అనే ప్రసక్తి ఉండదండి. ప్రతి కోడిపుంజుని ఇంట్లో పసిపాపనన్నా పూర్తి లేట్ చేస్తారు తప్ప కోడిపుంజుని అనేది లేట్ చేయటం జరగదండి. ఓకే. ఇప్పుడు టాబ్లెట్లు అయినా మీకు ఎలాగ డాక్టర్ ఉంటారా? వెటనరీ డాక్టర్ ఉంటారు. వస్తారు. వెటనరీ డాక్టర్ ఉంటారంటే ఇవాళ కొడుదూట్లో ఉన్నోళ్ళు వెటనరీ డాక్టర్లు వైద్యం ఒక్కసారి చెప్తే దాన్ని బట్టి ఇంచుమించు దొడ్డి ఉన్న ప్రతి ఒక్క రైతు దాన్ని ఫాలో అయిపోతాడు. ఇందాక పాముల మందు అన్నారు కదా, అదేంటిది? పాముల మంది అంటే మనకి ఈ కోళ్ళకి మన వెటనరీలో ఈ దోళ్ళకి వేసి ఉంటాయండి. నులి పురుగులు పాములు లాంటివి ఉంటాయి. వాటికి అందులో 4-8 రకాల మందులు ఉన్నాయండి. ఈ ఫైబర్జిన్ అని, ఆల్బెంజాల్ అని, పెంటాఫెస్ అని అంటే 5-6 రకాలు ఉన్నాయి. 5-6 రకాలు ప్రతి 45 రోజులకి ఒకసారి పాముల మందు వేస్తుంటాం. ఆ పాముల మందు వేసేటప్పుడు కూడా ప్రతి 45 రోజులకి వేసినప్పుడల్లా ఈ 5-6 రకాలని 5-6 సార్లుగా వేస్తాం. ఈసారి ఒక రకం వేస్తే మళ్ళీ సారి ఒకసారి అట్లా మార్చి వేస్తాం. ఈసారి పడినాయి మళ్ళీ సారి పడుతుంది. అలాగా స్టెప్పుల కింద ప్రతి 45 రోజులకి అది తయారు కోడిపుంజుకి మామూలు బయట ఉన్న కోడిపుంజుకి అన్నిటికీ పాముల మందు కంటిన్యూషన్. అన్నిటికీ ఒక 45 రోజుల నుండి 2 నెలలు, ప్రతి 2 నెలలకి 45 రోజులు లీస్టు 2 నెలలకి పాముల మందు. వైరస్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కదా, వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు? వైరస్ అంటే ఇప్పుడు ప్రతి చోట వైరస్లు కూడా బాగా ఎక్కువైపోయినాయి అండి. వైరస్ల్లో ఇప్పుడు వ్యాక్సిన్లు అంటున్నారు, కొన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ కన్నా కూడా కోడిపుంజుని ఎప్పుడు పాముల మందు వేసి కంటిన్యూషన్ చేసి పాత వ్యాక్సిన్లోనే ఆర్డీని ఈ లసోట ఇలాంటివి వేసుకొచ్చిన కోడిపుంజు కంటిన్యూషన్ బాగానే ఉంటుందండి. అలాగని ఈ బర్డ్ ఫ్లూ ఇవన్నీ వస్తున్నాయని ఇప్పుడు మంచి వ్యాక్సిన్లు వేస్తున్నారు. వీటి వల్ల ఈ వ్యాక్సిన్లు వేసినవి కూడా ఆగం దొడ్లు ఉన్నాయండి. ప్రస్తుతం ఆగం దొడ్లు కూడా ఉన్నాయి. అలాగని టచ్ అవ్వని దొడ్లు ఉన్నాయండి. వ్యాక్సిన్ రోజులు తీనోడు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా దాని టయాన్ని బట్టి అండి, దాని టయాన్ని బట్టి. కానీ ఈ బర్డ్ ఫ్లూ లాంటిది ఇంకోటి వచ్చినా నేను వ్యాక్సిన్ మీద ఆపానంటానికి అవకాశం లేదండి. అలాగని వ్యాక్సిన్ పని చేయలేదంటానికి లేదు. అలా చేసుకుంటా వెళ్ళటమేనండి. బాగున్న రోజులు బాగుంది, బాగున్న రోజులు మనం చేయగలిగింది. అయితే ఇప్పుడు కళ్ళే కొడతాం అని చెప్పేసి అన్నారు కదా, ఫుడ్ పెట్టడంతో కూడా ఇంకేమైనా దానికి వ్యాయామం లాంటి ఇంకేమైనా చేస్తారా, జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తామండి. ఇప్పుడున్న పొజిషన్లో చెయ్యం. దగ్గరికి వచ్చాక నీళ్ళపోతల టైంలోకి వచ్చాక బేటా పెడతామండి. బేటా అంటే మేము పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినట్టు ప్రతి కోడిపుంజు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నడిపిస్తామండి.
1 కిలోమీటర్ నడిచినట్టు నడిచేస్తుంది డైలీ కోడిపుంజు. 21 రోజు నడుస్తుందండి అలా. 21 రోజుల ముందు, సంక్రాంతికి 21 రోజుల ముందు నుంచి కోతకి 21 రోజు ముందు నడిపిస్తుంది. పోతకి సో వైరస్లు అనేది కంట్రోల్ చేయడం కష్టం అయితే 70% కంట్రోల్ అవుతున్నాయండి, కానీ 30%లో కరెక్ట్గా చేయలేం. ఇందాక కాళ్ళ నొప్పులు అవి అని చెప్పి మీరు గమనిస్తున్నారు కదా, అవి కూడా తగ్గడానికి కూడా మెడిసిన్స్ వాడతారా లేదా ఇంకేమైనా యూజ్ చేస్తారా? మెడిసిన్ వాడతామండి. మెడిసిన్తో పాటు ఇంకేమైనా చేస్తారా? ఏమీ చేయమండి, మెడిసిన్ మట్టుకు వాడతాం. అయితే కోడిపుంజు కాళ్ళు ఎగిరించినప్పుడు నొప్పులు పట్టినప్పుడు మాత్రం శాఖ తీపిస్తాం. శాఖలంటే పేణం మీద మన జామాయిలు, సీప్ లాంటిది, సీప్ నెక్కర్ లాంటి మందు, ఆల్కహాల్ లాంటిది కలిపి వేడి తీస్తామండి కోడిపుంజు. ఓకే. ఆ వేడి మనం కాళ్ళకి కానీ నొప్పులు కాసిపోయినట్టు గోరువెచ్చగా కాపుతుంటాం. సో 21 రోజుల ముందు నుంచి మీరు ఆ బేటా కానీ దాన్ని పరిగెత్తించడం అన్నీ చేస్తారు. 21 రోజుల తర్వాత ఎట్లా ఉంటుందండి? ఎన్ని రోజుల ముందు మీరు నీళ్ళ పోతలు స్టార్ట్ చేస్తారు? మేము ఇంచుమించు డిసెంబరు 10-15 తారీఖులకి నీళ్ళపోత పోసేస్తాం. ఓకే. నీళ్ళపోత పోసిన కాడ నుంచి 2 శాఖలు, జనవరి 10వ తారీఖు వచ్చేతాడికి 2 నుండి 3 శాఖలు తెస్తాం. వేడి పట్టిస్తాం, ఆవిరి పడతాం. ఒక్కొక్క కోడికి 2 నుంచి 3 సార్లు. ఇంకా అక్కడ నుంచి జనవరి 1 కాడ నుంచి ఫ్రీగా వదిలేస్తామండి. మళ్ళీ నేను ఉండిపోద్ది కోడిపుంజు, అగ్గికి వెళ్దాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 1 కాదండి, జనవరి 1 నుండి. జనవరి 1 నుండి ఇంకా కోడిపుంజుని ఫ్రీగా వదిలేస్తాం. ఫ్రీగా వదిలేస్తే అది మళ్ళీ కూల్ అయిద్దండి. అప్పుడు దాకా కొద్దిగా కష్టపెడతాం, ఎక్కువ శాతం పరిగెత్తించడం కానీ పరిగెట్టదండి. కోడిపుంజు మనం నడిచినట్టు స్లోగా నడిపిస్తాం ఎక్కువ శాతం. మన ఎక్సర్సైజ్కి వెళ్తే మనం ఎంత స్లోగా నడుపుతామండి అంత స్లోగా నడిపిస్తాం. పరిగెట్టిస్తే మలుగులు, జాయింట్లో మలుగులు లేవు, మలుగులు పెయిన్ వచ్చేసి మళ్ళీ కోడిపుంజు అప్పుడు పందానికి పనికిరాదు, ఎక్కువ అలసిపోతుంది. అలసిపోకుండా అది ఏంటంటే మనం నడుపుతుంటే అది అలా క్లాత్ కడతాం, ఆ క్లాత్లో చక్కగా నిదానంగా తిప్పుతాం పరిగెట్టకుండా. పరిగెట్టిస్తే బాగా లెంత్ కాలు ఎక్కువ ఊరికి మలుగుల్లో బాగా నిప్పట్టేస్తాను. మలుగుల్లో నిప్పట్టింది మనకు తెలీదు, తెలియకుండా కోడిపుంజు ఆగిపోతుంది. ఎగిరేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. నీళ్ళపోతులు ఎందుకు పోస్తారండి? నీళ్ళపోత అంటే కోడిపుంజుకు నీళ్ళపోత అంటే మేము పెట్టే డ్రై ఫ్రూట్స్ కానీ మాంసాలు కానీ అవి తినే తిండిని బట్టి ఫ్యాట్ని ఎక్కువ పెంచుతాను. ఫ్యాట్ పెంచిన దాన్ని ఆ ఫ్యాట్ని తగ్గించడం కోసం నీళ్ళపోతుంది. అంటే కొవ్వు శాతం ఒంట్లో కొవ్వు ఉన్నంతసేపు కోడిపుంజు దెబ్బలాడు, కొవ్వును కరిగించడం కోసం నీళ్ళపోతుంది. ఎన్నిసార్లు చేస్తాడు నువ్వు కోడికి? అట్లా కోడిపుంజు కండిషన్ బట్టి 1 నుండి 2 సార్లు పడుతుంది ఒక్కొక్క కోడికి. ఓకే. నీళ్ళపోతులు పోయడానికి దీనికి పందానికి అంటే సంక్రాంతి పందానికి ఎంత గ్యాప్ ఉంటుంది? ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? మినిమం 20 నుండి 25 రోజులు గ్యాప్. మళ్ళీ ఆ తర్వాత ఫీడ్ మావులేనా? ఫీడ్ మావులు అండి. నీళ్ళపోతులు వచ్చినాక మళ్ళీ మటన్ అవన్నీ పెడతారు? అన్ని మావులు అండి. ఓకే. అన్ని మావులు. స్విమ్మింగ్ ఎందుకు? రెక్క బలం రావడానికి స్విమ్మింగ్ చేపిస్తారా? స్విమ్మింగ్ అనేది కోడిపుంజు ఏకేదన్నా ఉంటే కొద్ది తడిసిన మీద ఫ్రీగా కొడద్దండి. మాంసాలు తిన్న మీద, ఈ డ్రై ఫ్రూట్స్ కానీ మాంసాలు కానీ తిన్న మీద ఈ జగ్గల్లో మదిళ్ళు బలిసిపోకుండా వారం నుండి 10 రోజులకి పండుగ వచ్చేటప్పుడు మేము బయట కట్టిన కాడ నుంచి పండుగ వచ్చేటప్పటికి 4 నుండి 5 సార్లు ప్రతి 10 రోజులకి ఒకసారి ఈత స్విమ్మింగ్ చేపిస్తాం. ఆ స్విమ్మింగ్ చేపించే రోజున మటన్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేం ఉండదు, పరగడుపుని స్విమ్మింగ్ చేస్తుంది. ఆ రోజు ఇంకేం పెట్టదు. ఇంకా పూట పగలి పొద్దుటే ఏం పెట్టమండి, సాయంత్రం మేతం మామూలు నార్మలే. ఇంకా మీ దగ్గర డంబుల్స్ అవి లేవు తప్పితే మిగతా దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా చేపిస్తున్నారు? చేపిస్తాం. ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటారు? ఏముండదండి, కోడిపుంజు పండుగ వచ్చేటప్పటికి చక్క చలిగాలి గట్ట తగలకుండా అన్నిట్లాగా మనలాగా పొదులుగా అన్ని పనుల్లోనూ పొదులుగా చూసుకుంటాం. పందానికి వేసే కోడిపుంజు, పందానికి వేసిన కోడిపుంజు అంటే నార్మల్గా బయట అక్కడ దాన్ని అక్కడ ఉంచేస్తామండి. పండగ ప్రిఫరెన్స్ ఇచ్చి నలుగురిలో దెబ్బలాడే కోడిపుంజుని అతి జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాం. పందెం వేసే ప్రతి ఒక్కడు దాన్ని ప్రేమగా
జాగ్రత్తగా దాస్తూ ఉంటాం. దానికి కూడా చలి తగలనేమో, అలాగని మేతకి ఇబ్బంది పడినేమో, అలాగని ప్రతి దానికి ఒకటి పెంచి చూస్తాం 1-2 సార్లు. మీరు సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న కోడి పుంజులకి పండగ దాకా పండగే, పండగ దాకా వాటికి పండగే. అండి. ఇంకా ఇంకేమి జాతులు తీసుకోవాలి ఎంచుకునే వాటిలో కానీ ఎలాంటివి చెప్తారు మీరు? కోడిపుంజు జాగ్రత్త అనేది మామూలు అండి. అది ఒక కన్ను అవనివ్వండి, కాలు అవనివ్వండి, రెక్క అవనివ్వండి, ఏకపాటు అవనివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా చూసుకుని చూడటానికి అంటే జనం చూసేటప్పుడు కోడిపుంజు అందం కాపాడాలి, ప్లస్ దెబ్బలాట 2 ఉండాలి. అందం ఉండాలి, దెబ్బలాట బాగుండాలి. అందంగా లేని కోడిపుంజు దెబ్బలాడుతుంది. దెబ్బలాడినా కానీ దాని మీద మన కంటి చూపు ఆనందం. కంటి చూపు ఆనక కొంతమంది దెబ్బతింటారు పందానికి వెళ్ళిన వాళ్ళు. కంటికి ఆనేసి కోడిపుంజు దెబ్బలాడింది ఉంటుంది. దాని మీద ఒక రకంగా దెబ్బతింటారు, దీని మీద ఒక రకంగా దెబ్బ. మీకు చాలా బాధ్యత అయితే. కోడి అందంగా చూపించాలి, బలంగా చూపించాలి, ఫిట్గా చూపించాలి. అవునండి. పందాన్ని ఎగుడుతున్నా చూపించాలి. ఇన్ని చూపించిన తర్వాత మీరు ఎవరికన్నా చూపిస్తారు వాటిని తీసుకోండి అని చెప్పేసి. మేము ఇచ్చేటప్పుడు కూడా అన్ని రకాలు బాగున్నదే ఇస్తామండి. లేదు బయటికి ఇవ్వాలి అనుకున్నప్పుడు దానికి ఫలానా లోపం ఉంది, మీకు నచ్చితే పట్టుకెళ్ళండి. చూడటానికి అందంగా లేదు కానీ పందానికి బాగుంటుంది. అందంగా ఉండటం అనేది అందం అనేది అతనికి నచ్చాలండి. మా కోడిపుంజు దగ్గర ఏలు, కాలు, రెక్క, కన్ను ఏదో ఒకటి, లేకపోతే ఎదరు కోడిపుంజు మీద పారిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. నా కోడిపుంజుకి నేను అమ్మేటప్పుడు పలానా లోపం ఉంది, మీరు అది కావాలంటున్నారు, మీకు నచ్చితే దాన్ని తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళాక మళ్ళీ మీకు వాపస్ ఇస్తాం, రిటర్న్ ఇస్తాం అంటే మళ్ళీ మేమేం చేయలేం. ఒకసారి స్థలం మారిన తర్వాత మీరేం చేయరు? మేమేం చేయలేం. మా దుడ్డు దాటాక మీదే బాధ్యత, మా దుడ్డులో ఉన్నంతసేపు మాది బాధ్యత. మీ దొడ్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా జాగ్రత్తలు? మీరు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నేను 2 కోడిపుంజులు తన్నిచ్చాను అనుకోండి. మీరు కొనటానికి వచ్చారు, నేను అమ్మటానికి ఉన్నా. 2 కోడిపుంజులు తన్నిచ్చినప్పుడు కాలు నొప్పి పట్టడం, ఏళ్ళు నొప్పి పట్టడం, కన్ను పోవటం ఏదో ఒకటి జరుగుతుంది. బై మిస్టేక్ 10 సార్లు ఒకసారి జరుగుద్ది అండి, 10 సార్లు జరగదు, 10 సార్లు ఒకసారి జరుగుద్ది. అది జరిగినప్పుడు అది నాదే బాధ్యత. మీ దగ్గర ఉన్నంత వరకు మీదే బాధ్యత. టెస్ట్ చేసినప్పుడు ఏది జరిగినా మాదే బాధ్యత. మాకు పైసలు ఇచ్చేసి మీరు బయటకు తీసేదానికి వెళ్ళాక అది ఆ పూట అవనండి, ఆ వారం అవనండి, ఆ నెల అవనండి, అది ఏది జరిగినా మీదే బాధ్యత. మేము తర్వాత మా దగ్గర నుండి అలాగా మా గుమ్మం దాటాక మీకు సమాధానం చెప్పాలి అంటే ఏమని చెప్పలేదు. అలా మీ దగ్గర నుంచి ఎన్ని రోజులు ముందు కొనుక్కెళ్తారు వాళ్ళు? ఇంచుమించు సంవత్సరం ముందు కొనుక్కెళ్ళే వాళ్ళు ఉన్నారండి, 1 రోజు ముందు కొనుక్కెళ్ళే వాళ్ళు ఉన్నారు పండగలో. అంటే ఇక్కడ నీరు కానీ ఇక్కడ వాతావరణం కానీ మారిన తర్వాత కోడి ఎఫెక్ట్ చూపించదా? వాళ్ళు ఎలాంటి కోడి అంటే పండగ ముందు 10 రోజుల ముందు తీసుకెళ్లే ప్రతి ఒక్కళ్ళు కోడిపుంజుతో వాటర్ 2 పట్టుకెళ్తారు. వాటర్ కూడా ఎన్ని రోజులకి సరిపడా వాటర్? అది వారం ఉందనుకోండి, కోడిపుంజు ఎంత తాగుతుందంటే 1/2 లీటర్ తాగుతుంది. 1/2 లీటర్ తాగుతుందంటే ఒక 20 లీటర్లు, 10 కోడిపుంజులు పుచ్చుకెళ్ళారు, 20 లీటర్ల టిన్నులు 2 వేసుకెళ్ళిపోతారు. నీళ్ళు కూడా అంత అంటే వాటర్ మార్పుల్లో మళ్ళీ ఏం చేస్తుందంటే వాటర్ చేంజ్ అయినప్పుడు మనకు కానీ పరిచయం బట్టి వేరే ఇబ్బందులు, తుమ్ములు రావటం, దగ్గు రావటం, పరిచయం పట్టడం ఇలాంటివి జరుగుతాయి కదా. సేమ్ కోడిపుంజు కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఆ మేత మన దగ్గర నీళ్ళు తీసుకెళ్ళకోకుండా డైరెక్ట్గా వాళ్ళ మేత వాళ్ళ నీళ్ళు పెట్టినప్పుడు ఎంతో కొంత డిఫరెన్స్, దెబ్బలాట డిఫరెన్స్ వస్తే తప్పితే కోడిపుంజు కూడా ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది. ఓకే, దాని గురించి అంటే ఈ నీళ్ళు మంచి, ఆ నీళ్ళు మంచి కాదండి. పక్కన ఎవరి దగ్గర తీసుకున్నా ఆ 10 రోజులు మళ్ళీ మార్పులు లేకుండా ఆ వాటర్ పట్టుకు పెరిగిన వాతావరణంలో వాటర్ పట్టడం ఉత్తమం, పట్టుకెళ్ళి పెడతారు. ఓకే. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పట్టుకెళ్ళనప్పుడు నీళ్ళని బాగా కాసి అందులో లైట్గా పసుపేసి ఆ నీళ్ళని వాడతారండి. అప్పుడు కూడా 70 నుండి 80% పనిచేస్తుంది. సుమారు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి లేదా ఒక 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీల్డ్ మీరు ఎంచుకున్నది? ఈ ఫీల్డ్ మేము ఎంచుకున్నాం చేస్తున్నారా? మేము ఈ ఫీల్డ్ ఎంచుకున్నాక ఈ ఫీల్డ్లో నుండి బయటకు వెళ్ళలేకపోతున్నాం. అంటే వెళ్ళే అవసరం వచ్చిందా? వెళ్ళాలనిపించిందా ఏ రోజన్నా? వెళ్ళే అవసరం మాకు రాలేదండి. వచ్చినా మేము వెళ్ళినా బయట ఫీల్డ్లో అంతగా నిలబడలేదు. ఒకటి వ్యవసాయం తప్పితే కోడి. వ్యవసాయానికి కోడికి కరెక్ట్ టైం ఒకటే టైం. ఇప్పుడు ఈ సీజను మొక్కజొన్న పెడతాం, ఈ సీజనే కోడి తయారు. మాత్రం
ఈ రెండిటికి అయితే అనుసంధానంలో వ్యవసాయాన్ని దీన్ని చేయగలుగుతున్నాం తప్ప వేరే ఫీల్డ్లోకి ఏదన్నా వెళ్ళాలి మనం చేయాలి అన్న ఆలోచన ఇంకా వీటిలోకి వచ్చాక వేరే ఫీల్డ్లో మానేసినోడు కోళ్ళలోకి వచ్చినోడు ఉంటాడు. కానీ కోళ్ళలో మానేసి నేను పూర్తిగా మానేశాను, కోడిని వదిలేసి నేను బయట రంగంలోకి వెళ్ళాను అన్న వాళ్ళు 100కి 2 దొరుకుతారు. అలా వచ్చి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఏ కారణాలతో పోగొట్టుకుంటారు వాళ్ళు? మీకు ఇంచుమించు కోడి అనేది ఇది ఒక వ్యసనం అండి. దీంట్లో ఎవరైనా సరే కోళ్ళు దొడ్డోడు అవనివ్వండి, కోడి పందెం వేసేవాళ్ళు అవనండి, ఎవరన్నా అవనండి. ఇప్పుడు మేమంటే రొటీన్గా కోడి నమ్ముతున్నాం కాబట్టి మేము కోడి నమ్మి కోడి మీద పెడుతున్నాం. మరి కొన్నవాళ్ళు మొత్తం అది లక్షల్లో పోవచ్చు, కోట్లో పోవచ్చు. కొనేవాళ్ళు కొనాలి కదండి, కొనాలి, పందెం కట్టాలి. వాళ్ళు 10 కోళ్ళు కొంటున్నారు. 10 కోళ్ళు కొని అందులో 8 కోళ్ళు కొట్టి 2 కోళ్ళు తెస్తే అతను పందెం డబ్బులు తప్ప కోళ్ళు డబ్బులు రావు. అది ఒక్కొక్క కోడి ముందు 2 పందాలు నుండి 3 పందాలు కొట్టాలి. ఇవాళ ఉన్న వాతావరణంలో ఒక పందెం కొడతామే గగనం అయిపోతుంది. మరి అప్పుడు మ్యాక్సిమం లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరైతే ఈ ఫీల్డ్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే? మేము పిల్లకాడ నుంచి పెంచుతున్నాం కాబట్టి మా ఫీల్డ్ మేము ఎంజాయ్ చేస్తాం. టెన్షన్ ఉంటుందా? టెన్షన్ అంటే గొప్ప టెన్షన్ అండి. మాదిరి టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కోడిపుంజు ఉందండి, సాయంత్రం మాకు ఇంపార్టెంట్ కోడిపుంజు ఉంది, బాగా ఇంపార్టెంట్. మేము 100 కోడిపుంజులు ఉంటే 100 కోడిపుంజుల్లో ఒక 4 నుండి 5 కోడిపుంజులు ఇంపార్టెంట్ తీసుకుంటాం. ఆ ఇంపార్టెంట్ కోడిపుంజు అనేది కొంచెం నలిగిన, కొంచెం ఏదన్నా జరిగినా ఆయాలు ఉన్న 10 మంది మీద చిరాకు పడిపోతాం. మేము కూడా ఇంట్లో కూర్చుని పూర్తిగా టిఫిన్ చేయాలన్నా చేయలేం, భోజనం చేయాలన్నా చేయలేం. ఆ కోడిపుంజు పూర్తిగా రికవర్ అవుతుంది, పర్వాలేదు అనుకుంటే బాగానే ఉంటుంది. ఈ కోడిపుంజు మీద కోపం ఉన్న నా మనుషుల దగ్గర అవనండి, ఇంకోటి అవనండి, వేరే అంత టెన్షన్తో ఇది ఉంటుందండి. అదే ఇంపార్టెంట్ కాదు అనుకోండి, సరే ఏదో ఐదులే పక్కన పడేయండి అని చెప్తాం. ఇంపార్టెంట్ అయిన కోడిపుంజు అప్పుడు మా దగ్గర ఉన్న మనిషి ఆడు తిట్లు తినాలి. మనము మన చెంతగా భోజనం చేయలేము, ఇంటికి వెళ్ళి ఇంటికాడ కోడిని వదిలేసి మనం ఇంటికాడ కూర్చుని ఉండలేము. అది రికవర్ అయ్యే వరకు మీరు అంత టెన్షన్గా ఉంటుందండి. ఇంపార్టెంట్ కోడిపుంజు అనేది టెన్షన్ లేకుండా, కోడి ఏ ఫీల్డ్ అయినా మీకు ఇంచుమించు టెన్షన్ లేకుండా అయితే 100% ఉండదు. అంటే సార్ కోళ్ళు మీకు నచ్చిన కోడి నలతగా ఉంటే మీరు టెన్షన్ పడుతున్నారు, వ్యాపార పరంగా బిజినెస్ అవ్వలేదు నేను టెన్షన్ పడ్డారా? మాకు బిజినెస్ అవ్వకపోవటం అన్నది నాకు ఇంచుమించు 10 నుండి 12 సంవత్సరాలు అయిందండి నేను ఈ బిజినెస్లోకి వచ్చి. అంటే అంతకుముందు నేను ఒక 10 సంవత్సరాలు మేపి నేనే కట్టుకున్నా, నేను జనం దగ్గర కొన్నాను. నా సొంత పిల్ల నేను చేపించి అమ్మటం మొదలు పెట్టాక నా కోడిపుంజు ఈ సంవత్సరం 50 సాల్తీలు ఆగిపోయినాయి, ఈ 10 సాల్తీలు ఆగిపోయినాయి అన్న సంవత్సరం ఈ 10-12 సంవత్సరాల్లో నాకు లేదండి, అసలు లేదు. ఇంకా వచ్చే నా పార్టీకి నేను కోడిని అందిలేనేమన్న ఆలోచన తప్ప కోడిపుంజు నాది ఆగిపోయిందన్న సంవత్సరం అయితే ఒక్క సంవత్సరం ఉంది. ఓకే, ఎక్కడెక్కడి నుంచి వస్తారండి కొనడానికి మీ దగ్గర నుంచి కోళ్ళు? సార్ మీకు ఇంచుమించు ఇది వరకంటే లోకల్లో అయ్యేది, కానీ ఇప్పుడు స్టేట్ వైడ్గా వస్తాం. స్టేట్ వైడ్గా వస్తారు. వేరే కంట్రీస్ కూడా ఇవాళ మనకి ఇండియన్ కోడిపుంజు కావాలనే ఆలోచనలు వస్తూనే ఉంటారు. అంటే వేరే కంట్రీ అంటే బయట ఉన్న మన వాళ్ళ, లేదంటే బయట దేశాలు కూడా? అవునా, బయట దేశాలు వాళ్ళు మన కోడి కోసం వస్తున్నారు. మన కోడి కోసం కొడుకులే. గత 2-3 సంవత్సరాల క్రితం మనం ఫిలిపీన్స్ నుంచి కానీ పెరు నుంచి కానీ మనం తెచ్చామండి. మనం తెచ్చాక మనకు సెట్ అవ్వలేదు, ఆ ఫీల్డ్ మనకు సెట్ అవ్వలేదు అని మనం ఆగామండి. మళ్ళీ వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు వచ్చి రిటర్న్ పట్టుకెళ్తారు, మన ఆటలను పట్టుకెళ్తారు. అంటే పెరుగు నుంచి తీసుకొచ్చిన కోడి పుంజు లక్షల రూపాయలు కాదు అని చెప్పేసి అమ్మేవాళ్ళు కదా ఇంతకుముందు. అవును, ఆ పరిస్థితి ఇప్పుడు లేదా? ఆ పరిస్థితి మనకి సెట్ అవ్వలేదండి పెరుగు అనేది. ఓకే, ఆ కోడి మనకి సెట్ అవ్వాలి. మనం 10 కోడి పుంజులు తీసుకొస్తే 1-2 ఏదన్నా సెట్ అయినాయి. కొంతమందికి, ఒకళ్ళిద్దరికి 100లో కొన్నారండి అయ్యాల. ఆ 100లో వాళ్ళు వేళ్ల మీద లెక్కెత్తే 4-5 ఉండొచ్చు సెట్ అయిన వాళ్ళు, అంతే తప్ప 95 దెబ్బతిన్నారు పెరుగురికి. ఇప్పుడు పెరుగు నుండి వచ్చిన వాళ్ళు కానీ ఫిలిపీన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు మన ఆటలను పట్టుకెళ్ళి వాళ్ళు బ్రీడింగ్ చేపించడానికి వాళ్ళు వచ్చారు. తీసుకెళ్ళారు, వచ్చేవాళ్ళు మన దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ సెట్ అయినాయి మన పుంజులు. మనది సెట్ అయిద్దండి, మన కోడిపుంజు ఎక్కడైనా సెట్ అయ్యిద్ది. ఆ వాతావరణం నుండి వచ్చింది మనకి సెట్ అవ్వలేదు, అది సెట్ అవ్వలేదు. మనది మాత్రం ఎక్కడైనా సెట్, మనది అయితే 100% ఎక్కడైనా సెట్ అయ్యిద్ది.
అంతే మన ఒంగోలు ఆవులు బ్రెజిల్లో సెట్ అయిపోయినాయి, ఇప్పుడు పుంజులు సెట్ అవుతున్నాయి. పుంజులు సెట్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళు అక్కడ పేటెంట్ తీసుకుంటారేమో ఈ పుంజులు మా కన్ఫర్మ్ కదండి అది. సో ఎంజాయ్ చేస్తున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది కానీ మార్కెట్ పరంగా ఏమీ లేవు? మాకు మార్కెట్ పరంగా ఏ రోజు ఇబ్బంది ఉండదండి. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా ఇష్టం చూపిస్తుంటారు కదా ఈ సీజన్లో ఎంజాయ్ చేయడానికి. అంటే సీజన్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేయటం వరకే. ఆ 3 రోజులు బర్రెల్లోకి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళ దగ్గరికి అది రావటం అది కామన్ అండి. అది అయితే ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా ఆ వ్యసనం ఉన్న వాళ్ళు ఏం జరుగుద్దంటే, ఇప్పుడు సపోజు మీరే ఉన్నారు, సరే మనం వేయాలనిపించిన ఆలోచన అయితే ఉంది, ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే, నాకు తగ్గ సత్యబాబు మనకి ఒక జత కొడుపుందుల నుంచి మేము ఎలాగో వస్తాం కదా పందెం కట్టాలండి అంటే ఫీల్డ్లోకి వాళ్ళ పేరు రాదండి. కట్టేవాళ్ళలో ఇంచుమించు ఇప్పుడు నేను మేపుతున్నా కాబట్టి నాయనని చెప్తా, వెనకాల డబ్బు స్పాన్సర్ చేయటం అంటే వాళ్ళు చేస్తారు. పేరు బయటికి రానివ్వరు. పేరు బయటకు రాదంటే స్పాన్సర్ అనేది వాళ్ళు చేస్తారు. ఓకే. కోళ్ళు మేపినోడు ప్రతి ఒక్కడు నేను 10 లక్షలకు కడుతున్నా, 25 లక్షలకు కడుతున్నా, 50 లక్షలకు కడుతున్నాను అంటారండి. 25 లక్షలకు కట్టినా 25 మంది ఉంటారండి. 10 లక్షలు కట్టినా 25 మంది ఉంటారు. ఒకడే ఉండవు. ఒక్కడే 25 లక్షలు కాసి వేసేవాడు లేడండి. ఒకవేళ ఉన్నా ఇప్పుడు మీరు అన్న కొత్తగా ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఇంకొకళ్ళు ఉన్నా 1 సంవత్సరం కాయగలుగుతాడు తప్ప 2వ సంవత్సరం కాయలేడు. ఆ 1 సంవత్సరంలో కూడా తొలి 2 కోడి పందాలు తను కాసినవి కానీ దెబ్బతింటే 3వ పందానికి కామన్ కనబడ్డ. అందుకనే ఫస్ట్ నుండి చిన్నప్పుడు మట్టి ఒక వయసు వచ్చిన కాడ నుంచి పందెం వేసేవాళ్ళు 25 లక్షలకి ఎత్తున్నాం. మేము 25 మంది, మా ఫ్రెండ్స్ 25 మంది ఉన్నాం. 25 మంది 25 లక్షలకి ఎత్తారు, కోడిపుంజుని ఎత్తారు. సరదా అండి అది. మాది కొట్టిందా లేదా అనేది చూసుకోవడం కోసం ఒక సరదా. ఇందులో జోదం ఆడేవాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు అవనండి, లేకపోతే ఇంకొక జాబ్ చేసే ఎంప్లాయీ అవనండి. ఎంప్లాయీ నేను కాద్దాం 25 లక్షలు కాద్దాం అని కాసి వేసే మనిషి ఏదన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదన్నా కట్టినా, లేకపోతే 1-2 పందాలు కట్టినా తన అదృష్టం బాగుండి కొడితే పర్వాలా, కొట్టకపోతే మళ్ళీ నార్మల్ ఊరితో పాటు ఆ 50,000 ఆ 25,000 కాసుకుంటే అతను కూడా వెనకమాల ఎంజాయ్ చేయటం. దీని జీవితం ఏంటంటే కోడిపుంజు జీవితం అనేది సరదాగా పందెం వేసి ఇప్పుడు 1 లక్షకు పందెం వేస్తున్నాం అనుకోండి, 10 మంది 10 కాస్తే 1,00,000. ఆ 1,00,000తో పందెం వేస్తే ఎవరికి బరువు ఉండదండి. లేదు 10 లక్షలకే వేస్తున్నామండి, ఆ 20 మంది 20-50 కాస్తే 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలతో చేసినా అదొక ఎంజాయ్ అండి. ఒక్కళ్ళే 10 లక్షలు కడితే ఎన్ని పందాలు కాయలేరు కదండి. ఇవాళ ఆంధ్ర అవనండి, తెలంగాణ అవనండి, లేకపోతే మన ఆంధ్రాకి వచ్చేసేటప్పటికి రేపు పండుగ సీజన్లో అట్టగాని చుట్టాలు అవనండి, లేకపోతే బయట ఉన్న ఫ్రెండ్స్ అవనండి, అందరూ వస్తారు. కోడి పందెం వేస్తున్నాం, మావాడు కోడి పందెం వేస్తాడు కదా, వేసేటప్పుడు మావాడు పుంజు మీద కాయ అతనికి ఇంతకీ ఏమీ తెలియదు. ఈ జాబ్ చేసిన మీద జేబులో డబ్బులు మట్టుకే ఉన్నాయి, అతనికి ఏం తెలియదు. తెలియని మీద ఏమంటాడు, తమ్ముడు నీ కొడుకుని మీద నాది కూడా 1,00,000 ఉంది అంటాడు. అలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు కాబట్టి మేము దొడ్డోడు ఏంటంటే మాది 25 లక్షలు కట్టాలి, మాది 50 లక్షలు కట్టాలి. 10-50 మంది అట్లా ఉంటారు కాబట్టి అంటాడు. కోడిపుంజును మేపేవాడు 50 లక్షలు, 1 కోటి రూపాయలు అంటే ఇవాళ ఉన్నవాళ్ళు ఆదరేదురుగా డబ్బు సంపాదించిన పెద్ద వాళ్ళు అయితే కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. చిన్న వాళ్ళు ఇప్పుడు నాకు తగ్గోడికి నేను 1,00,000 కడితే గొప్ప అండి. నాకు తగ్గోళ్ళు 90 మంది ఉంటే పెద్దోళ్ళు 10 మంది ఉన్నారు. ఆ పెద్దోళ్ళు 10 మంది ఉంటే ఆ పెద్దోళ్ళు 25 లక్షలకి ఎత్తే మాకు తగ్గోళ్ళు ఏముందంటే 1,00,000 నుండి ఒక 5 లక్షలు 6 లక్షలు ఈ రేంజ్లో మేము 10 మంది ఉంటాం కాబట్టి అలా కట్టగలుగుతాం. 50 లక్షల రూపాయలకు పందెం కొట్టారన్నా, 1 కోటి రూపాయలు పందెం కొట్టారన్నా ఒక్కడే ఉన్నాడు వెనకాల ఏమి ముందుకు వాళ్ళు కనపడతారు. సమస్య లేదండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎంజాయ్ చేద్దాం అనుకో 10-20 మంది ఉంటారు వెనకాల. వెనకాల ఉన్న అందరి దగ్గర స్పాన్సర్లు అందరి దగ్గర బాగు చేస్తాం. అందరి దగ్గర బాగు చేసి అది కమిట్మెంట్ అండి. మేము 10 పందాలు కడుతున్నాం కాబట్టి మా మనుషులు 10 మంది ఉన్నారు, 10 మంది 10 లక్షలు అలా చెప్పి దాని కమిట్మెంట్లో పందెం సరదాగా కూడా అయిపోతుంది.